ఎస్ వెల్కమ్ టు ద రీజనింగ్ క్లాసెస్. ఇక్కడ ఇప్పుడు మనము ఒక కొత్త టాపిక్ని నేర్చుకోబోతున్నాం. దాన్ని మనం ఏమంటాము అంటే పాచికలు డైస్ అంటాం. ఇందులో నుంచి ఎస్ఐ కానిస్టేబుల్కి 2 క్వశ్చన్స్, కానిస్టేబుల్కి 1 క్వశ్చన్, అలాగే జిఎస్ఏ ఎగ్జామ్ రాసినా కూడా మనకు ఇందులో నుంచి కొన్ని క్వశ్చన్స్ ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంటాయి. కాబట్టి పాచికలు కూడా ఒక మంచి ఇంపార్టెంట్ టాపిక్. ఒక్కొక్క బిట్ చాలా ఇంపార్టెంట్ అండి మనకు, సరేనా? ఒక్కొక్క బిట్ ఇంపార్టెంట్. మనం అనుకుంటాము ఇది ఇంపార్టెంట్ కాదేమో, ఒకటే కదా రెండే కదా, కాదు, ప్రతి బిట్టు ఇంపార్టెంటే. కాబట్టి పాచికలు, అసలు ఈ పాచిక అంటే ఏంటి, పాచికల యొక్క ధర్మాలు ఎలా ఉంటాయి, పాచికలు ఎన్ని రకాలు ఉంటాయి, ధర్మాలు ఏటివి, వాటిలో ఉన్నటువంటి మోడల్స్ ఏటివి, ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, గతంలో వచ్చినటువంటి ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ఎట్లా ప్లాన్ చేసుకుంటాం, ఇన్ని విధానాలు మనం చూస్తాం, సరేనా? ఇక్కడ పాచిక అంటే ఇది పాచికను తెలియజేస్తుంది. పాచిక ఎగ్జాక్ట్లీగా ఏటి సమఘనము అంటాము, సమఘనాన్ని తెలియజేస్తుంది. ఇలా ఉంటుంది పాచిక. పాచిక 6 తలాలను కలిగి ఉంటుంది, 6 ఫేసెస్ అంటాం. ఇది మొదటిది, ఇది రెండవది, వెనుక సైడ్ మూడవది, ఇటువైపు 4, టాప్లో ఉండేది 5, బాటంలో ఉండేది 6. ఓకేనా? సో దట్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 5 అండ్ ద బాటమ్ ఈజ్ ద 6th వన్. మొత్తం ఇది 6 తలాలను కలిగి ఉంటుంది. ఆ తర్వాత 8 శీర్షాలను కలిగి ఉంటుంది. ఈ మూలలను శీర్షాలు అంటాం. టాప్లో 4, బాటంలో 4 మూలలను కలిగి ఉంటుంది. ఆ తర్వాత 12 అంచులను కలిగి ఉంటుంది. అంచులు అంటే ఈ తలము ఈ తలము రెండు ఎక్కడైతే ఉమ్మడిగా ఉంటున్నాయో, అటాచ్ అవుతాయో దాన్ని మనం తలం అంటాం, దాన్ని అంచు అంటాం, ఎడ్జ్ అంటాం. 1, 2, 3, 4, టాప్లో 4, బాటంలో 4, టోటల్ ఎన్ని? 8. ఆ తర్వాత ఇక్కడ ఒకటి 9, ఇదొకటి 10, ఇదొకటి 11, ఇదొకటి 12. టోటల్ ఎన్ని అంచులు ఉంటాయి? 12 అంచులను కలిగి ఉంటాయి. పాచిక ఫస్ట్ ఏంటి? పాచిక 6 తలాలను కలిగి ఉంటుంది. 6 తలాలను కలిగి ఉంటుంది. ఆ తర్వాత రెండవది, పాచిక 6 తలాలను కలిగి ఉంటుంది. పాచిక 8 శీర్షాలను కలిగి ఉంటుంది. 8 శీర్షాలను కలిగి ఉంటుంది. అలాగే మూడవది, పాచిక 12 అంచులను కలిగి ఉంటుంది. 12 అంచులను కలిగి ఉంటుంది. పాచిక 12 అంచులను కలిగి ఉంటుంది. డన్. ఓకేనా? పాచిక 12 అంచులను కలిగి ఉంటుంది. ఫినిష్డ్. ఇది పాచిక. అయితే ఇప్పుడు పాచిక పైన ఏం చేస్తారు అంటే ప్రతిసారి వీళ్ళు డాట్స్ని ప్లాన్ చేసుకుంటాం. డాట్స్ అంటే చుక్కలను ఉంచుతారు. మొదటి తలంపై 3 చుక్కలు, ఇదొకటి, అలాగే ఇది 2, ఇది 3 చుక్కలు. అలాగే ఫస్ట్ తలంపై 1 చుక్క రాద్దాం, ఫస్ట్ తలంపై 1 రాద్దాం. రెండవ తలంపై ఏం చేద్దాం? 2, మన ఇష్టం, ఎట్లన్నా రాయొచ్చు 2. మొదటి తలంపైన లక్కీ నెంబర్ 3 కాబట్టి నేను 3 రాసుకో, ఏం కాదు. అలాగే ఇది రెండవ తలంపై 2, వెనకాతలో మూడవ తలంపైన ఇవి 3 చుక్కలు. అలాగే ఇక్కడ 4వ తలంపైన 4 చుక్కలు, 4వ తలంపైన 4 చుక్కలు. టాప్లో 5వ తలంపైన ఎన్ని చుక్కలు ఉంటాయి? 5 చుక్కలు ఉంటాయి. తర్వాత వచ్చేది బాటంలో 6వ తలంపైన ఎన్ని చుక్కలు ఉంటాయి? 6 తలాలు, 6 చుక్కలు ఉంటాయి. డన్, అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకుంటాం? నంబరింగ్ అలాట్ చేస్తాం. ఇదేమో ఫస్ట్ది మనకు క్లియర్గా కనిపిస్తుంది 1, ఇదేమో 2, ఇది 2 ఇలా ఉంటుంది. 3 వెనకాతలో 3 ఇలా ఉంటుంది. ఎవరికైనా డౌట్ ఉందనుకోండి, మీ ఆత్మను వెనక్కి పంపించి చెక్ చేసుకోండి, అది ఎగ్జాక్ట్లీగా 3 గానే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ 4 కూడా రివర్స్ ఉంటుంది. అలాగే టాప్లో 5 ఉంటే బాటంలో 6 ఇది రివర్స్గా ఉంటుంది. ఓకేనా? అయితే మనకిందులో క్లియర్గా కనిపించేవి కేవలం 3 తలాలు. ఇది ఎడమ తలంపై 1 ఉంది, కుడి తలంపై 2 ఉంది, టాప్లో 5. ఈ 3 మాత్రమే ఎప్పుడు మనకు కనిపిస్తాయి. మిగతా 3 మన కంటికి కనిపించవు. ఇవి బ్యాక్ సైడ్ ఉంటాయి. మనం అజ్యూమ్ చేస్తాం, అంటే ఊహించుకుంటాం. ఇలా ఉండొచ్చు, అలా ఉండొచ్చు, అలా ఉండడానికి అవకాశం ఉంది, ఇలా ఉండడానికి అవకాశం ఉంది అని మనము ఊహించుకుంటాం. సరేనా?
అయితే ఇది ప్రధాన అక్షం అంటాం, ఇదేమో ఎడమ, ఇదేమో కుడి, ఇదేమో తల అంటాం. అయితే ఒకవేళ మనము ఇందులో ఇలా భ్రమించినట్లయితే, అంటే ఈ సంఖ్య నుండి 2కి వస్తే దీన్ని మనం ఏమంటాం, సవ్య దిశ అంటాం, దీన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం, లేదా కుడివైపుకు తిరుగుతున్నాము అంటాం. ఒకవేళ రొటేషన్ అనేది ఇటు సైడ్ వస్తే దీన్ని ఎడమ అంటాం, అలాగే ఎడమ అన్న, అపసవ్య దిశ అన్న, అలాగే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అన్న, అన్నీ సేమ్. సరేనా? ఓకే, సో దిస్ ఈజ్ ఓవర్. రైట్, ఇప్పుడు ఏం నేర్చుకున్నాం మనం ఇక్కడ? పాచిక ఎన్ని తలాలను కలిగి ఉంటుంది, నంబరింగ్ ఎలా, తర్వాత కనిపించే తలాలు 3, కనిపించని తలాలు మిగతావి 3, తర్వాత సవ్య దిశ, అపసవ్య దిశ, ఈ దిశ నేర్చుకున్నాం. ఓకేనా? దీన్ని బేస్ చేసుకొని మనం ముందుకు వెళ్తాం. సరేనా? ఇప్పుడు పాచికలు 2 రకాలు. పాచికలు 2 రకాలు. ఒకటేమో ప్రామాణిక పాచిక అంటాం, ఒకటి ప్రామాణిక పాచిక. రెండవది ఏమంటాం మనము అంటే, రెండవది సాధారణ పాచిక అంటాం. సాధారణ పాచిక. పాచిక అనేది 2 రకాలుగా విడిపోతుంది. ఒకదాన్ని ఏమో మనము ప్రామాణిక పాచిక, స్టాండర్డ్ డై అంటాం. రెండవది సాధారణ పాచిక, దాన్ని మనం ఏమంటాము, జనరల్ డై అంటాం. ఓకే, అయితే ఎలా ఉంటుంది చూద్దాం. ఇవి పాచికలు. ఉదాహరణలు తీసుకుంటాను, నాకు పటం కావాలి కాబట్టి నేను ఇట్లా ప్లాన్ చేసుకుంటున్నాను. ఇది రెండవది. ఓకే, ఇక్కడ దీన్ని మనం ఏమంటున్నాం, ప్రామాణిక పాచిక అంటున్నాం. ప్రామాణిక పాచిక. ఇక్కడ ఏమంటున్నాం, సాధారణ పాచిక. దీన్ని సాధారణ పాచిక అంటాం. ఓకే, రైట్. ఇది అయిపోయినాక అసలు ప్రామాణిక పాచిక అంటే ఏంటి? ప్రామాణిక పాచిక అంటే ప్రక్కతలాల మొత్తం 7 కాకపోతే, ఏ 2 ప్రక్కతలాల మొత్తమైన 7 కాకపోతే, కావద్దు 7 కాకపోతే అట్టి పాచికను మనం ఏమంటాము అంటే ప్రామాణిక పాచిక అంటాము. ఓకేనా? ప్రక్కతలాల మొత్తం ఏ 2 ప్రక్క తలాల మొత్తం కూడా 7 కాకపోతే దీన్ని మనం ఏమంటాము, ఒక ప్రామాణిక పాచిక అంటాం. దీన్ని ఏమంటాం, ప్రామాణిక పాచిక అంటాం. అంటే ఉదాహరణ చూడండి. ఉదాహరణకు నేను ఒక పాచికను తీసుకున్నాను. ఇదొక పాచిక. ఈ పాచిక మనకు కనిపించేవి 3 తలాలు. ఇక్కడ నంబర్ ఇచ్చాడు, 1 ఇచ్చాడు, ఇక్కడేమో 2 ఇచ్చాడు, ఇక్కడేమో 3 ఇచ్చాడు. ఇప్పుడు నేను చెక్ చేసుకుంటాను. ఇప్పుడు ప్రక్క తలాల మొత్తం 7 అవుతుందా లేదా చెక్ చేస్తాను. 1 + 2 కలిపితే 3 అయింది. ప్రక్క తలాల 2 ప్రక్క తలాలు కలపాలి. అలాగే 2 + 3 5, 3 + 1 4. నేను ఏ 2 ప్రక్క తలాలను ఎంచుకున్నా కూడా అది 7 కాలేదు. 7 కాలేదు అంటే ఇది ఒక ప్రామాణిక పాచిక. అలాగే రెండవ ఉదాహరణ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాచికను నేను ఎంచుకున్నాను. నాకు లభించినటువంటి పాచిక ఇలా వచ్చింది. అలాగే ఏంటి, ఇదేమో 4, ఇదేమో 5, ఇదేమో 6. ఇప్పుడు చూడండి, ఈ 2 ప్రక్కతలాల మొత్తం కలిపాను. 4 + 5 9. 9 7 కంటే ఎక్కువ కావచ్చు, 7 కంటే తక్కువ కావచ్చు, కానీ ఎట్టి పరిస్థితులలో 7 కాకూడదు. కాబట్టి 4 + 5 9, 5 6 11, 6 4 10. ఎటు కూడినా 7 రాలేదు. కావున ఇది కూడా ప్రామాణిక పాచికనే. ఆ తర్వాత వచ్చేది మూడవ ప్రామాణిక పాచిక. మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇదేమో 1, ఇదేమో 4, ఇదేమో 5. ఇప్పుడు చూడండి, 1 + 4 5, 4 5 9, 5 1 6. ఈ ఎటు కూడినా 7 రాలేదు. కాబట్టి ఇది కూడా ప్రామాణిక పాచికనే. అలాగే 4వది మనం తీసుకుందాం. ఇలా తీసుకుందాం. ఓకేనా? ఇలా తీసుకున్నప్పుడు ఇందులో ప్రామాణిక పాచిక 2, ఇదేమో 3, ఫర్ ఎగ్జాంపుల్ ఇదేమో 6. ఈ ప్రామాణిక పాచికనా కాదా? ప్రక్కతలాల మొత్తం 7 అయిందా లేదా చెక్ చేయాలి. 2 + 3 5, 3 6 9, 6 2 8. ఈ ఎటు కూడినా 7 రావద్దు, రాలేదు. ప్రామాణిక పాచిక. ఓకేనా? అట్లాగే నేను 5వ ఉదాహరణ కూడా తీసుకుంటాను. ఇంకొక ఉదాహరణ 5. 5లో ఇదేమో 4, ఇదేమో 5, ఇదేమో 1.
1 4 5 తీసుకున్నాను. ఇందులో ప్రామాణిక పాచిక ఉందా? 1 4 5 ఇక్కడ ఉంది కాబట్టి ఐ విల్ టేక్ సమ్ అదర్ నంబర్ దట్ ఐ విల్ టేక్ యాజ్ 2. ఓకే, ఇప్పుడు ఇది ప్రామాణిక పాచికనా కాదా చెక్ చేయండి. 4 + 2 ఎంత? 6. 2 + 1 ఎంత? 3. 1 + 4 ఎంత? 5. కాబట్టి ఎటు కూడినా 7 రాలేదు, కావున ఇది ఒక ప్రామాణిక పాచిక. అయితే ప్రామాణిక పాచికలో ఒక రూల్ ఉంటుంది, ఒక నియమం ఉంటుంది. ఏంటంటే ప్రామాణిక పాచికలో ప్రక్కతలాల మొత్తం 7గా ఉండదు. అంటే ఎదుటి తలాల మొత్తం ఖచ్చితంగా 7గా ఉంటుంది. అనగా టాప్లో 1 ఉంటే అడుగు భాగంలో 6 ఉంటుంది. 6 + 1 ఎంత అవుతుంది? 7. 5 ఇటువైపు ఉంటే దీనికి ఆపోజిట్లో ఎంత ఉంటుంది? 2. 5 + 2 ఎంత అవుతుంది? 7. ప్రక్కతలాలు 7 కాలేదంటే ఆపోజిట్స్ 4 ఆపోజిట్లో ఏముంటుంది? 3. ఇవి ఆపోజిట్లో ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా ప్రామాణిక పాచిక ఈ నియమాన్ని పాటిస్తుంది. 1 ఆల్వేజ్ ఆపోజిట్ టు 6 అంటాం. 2 ఆల్వేజ్ ఆపోజిట్ టు 5 అంటాం. 3 ఈజ్ ఆల్వేజ్ ఆపోజిట్ టు 4 అంటాం. ఎందులో ఇది? ప్రామాణిక పాచికలో. ఎందులో? ప్రామాణిక పాచికలో. అది కనిపిస్తేనేమో సరిపాయి, కనిపించకపోతే ఐ విల్ చేంజ్ అనదర్ నంబర్. నేను ఇంకొక నంబర్ తీసుకొని ప్లాన్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి, ఇంకొక కలర్ తీసుకుంటాను. ప్రామాణిక పాచికలో ఏముంటుంది? 1 విల్ బీ ఆపోజిట్ టు ఖచ్చితంగా 6. 2 అనేది ఖచ్చితంగా 5కి ఆపోజిట్ ఉంటుంది. 3కి ఆపోజిట్ ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. కాబట్టి 1 6 2 5 3 4 ఓవర్. ఇప్పుడు మనము సాధారణ పాచికకి వెళ్దాం. సాధారణ పాచిక అంటే ఏంటి? సాధారణ పాచిక అంటే ప్రక్కతలాల మొత్తం 7 అయినట్లయితే దాన్ని మనం ఏమంటాం? సాధారణ పాచిక అంటాం. అది మనం డెఫినేషన్ రాసుకోవచ్చు. ఏంటి? ఏవేని 2 ప్రక్కతలాల మొత్తం, ప్రక్క తలాల మొత్తం 7 అయినా, మొత్తం 7 అయినా, 7 అయినా అట్టి పాచికను ఏమంటాం మనం? సాధారణ పాచిక అంటాం. సాధారణ పాచిక అందురు. సాధారణ పాచిక అందురు. ఓకేనా? ఇది మనకు డెఫినేషన్. ఇది ఇప్పుడు దీంట్లో మనం ఎగ్జాంపుల్స్కి వెళ్ళొచ్చు. ఎగ్జాంపుల్స్కి వెళ్ళి మనము ప్లాన్ చేసుకోవచ్చు. ఏమొస్తుంది చూద్దాం. మొదటి ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఇలా ఇచ్చాడు డయాగ్రామ్. 1 3 4 అన్నాడు. 3 4ని కలపండి. 3 + 4 ఎంత? 7 అయ్యింది. కాబట్టి ఇది సాధారణ పాచిక. ప్రక్కతలాల మొత్తం 7 కాకపోతే ప్రామాణిక పాచిక. ప్రామాణిక పాచిక కాదు ఇది. ప్రక్కతలాల మొత్తం 7 అయ్యింది, ప్రామాణిక పాచిక కాదు అంటే సాధారణ పాచిక. అలాగే రెండవ చూడండి. ఇక్కడ ప్రక్కతలాల మొత్తం 7 అయ్యిందా లేదా చెక్ చేయాలి. 2 5 6 అన్నాడు. 2 + 5 ఎంత అయ్యింది? 7 అయ్యింది. కాబట్టి ఇది సాధారణ పాచిక, ప్రామాణిక పాచిక కాదు. అలాగే థర్డ్ ఎగ్జాంపుల్కి వచ్చినట్లయితే ఇలా చూడండి. థర్డ్ ఎగ్జాంపుల్లో మనకి ఇలా వచ్చింది. ఇదేమో 5, ఇదేమో 1, ఇదేమో 6. 1 + 6 కలపండి ఎంత అయ్యింది? 7. కాబట్టి ఇది సాధారణ పాచిక. అలాగే ఇంకొక ఉదాహరణ నేను తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి. ఇదేమో 5, ఇదేమో 2, ఇదేమో 6 అంటాం. 5 + 2 = ఎంత వచ్చింది? 6 వచ్చింది. 2 సార్లు వచ్చింది కాబట్టి ఐ విల్ చేంజ్ ద నంబర్. ఏదన్నా ఒకటి సరే పర్లేదు. = వాట్ వీ కెన్, దీన్ని 1 అని రాసుకోండి. = ఎంత? 7 అయ్యింది. దేర్ఫోర్ ఇట్స్ ఏ నార్మల్ డై అంటాం. సాధారణ పాచిక. క్లియర్గా అర్థం కావాలి. సాధారణ అలాగే స్టాండర్డ్ డై ప్రామాణిక పాచికలో ఏ 2 ప్రక్కతలాల మొత్తం కూడా 7 కాదు. ఏ 2 ప్రక్కతలాల మొత్తమైన 7 అయితే దాన్ని సాధారణ పాచిక. సాధారణ పాచిక సబ్జెక్ట్ డెవలప్ అయింది. ప్రామాణిక పాచికలో ఏముండదు. ప్రామాణిక పాచిక ఎక్కువ రూపాంతరం ఏముండదు. ప్రామాణిక పాచికలో ఒకటే ఒక నియమం ఉంటుంది. 1 ఈజ్ ఆపోజిట్ టు 6, 2 ఈజ్ ఆపోజిట్ టు 5, 3 ఈజ్ ఆపోజిట్ టు 4. దట్స్ ఆల్. సాధారణ పాచికలో నియమాలు బోలెడని మనకు కనిపిస్తాయి. వాటి గురించి మనం ప్రస్తావిస్తాం. సరేనా? ఇప్పుడు మనము ఏం చేస్తాము అంటే రూల్స్ రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రూల్ 1 అంటాం. రూల్ 1 ఓకే. నియమము 1.
నియమము ఒకటి ఏం చెప్తుంది అంటే ఒక పాచికను 2 పర్యాయములు దొర్లించాలి. అంటే ఒక పాచికను తీసుకొని ఇలా షఫిల్ చేసి ఇలా ఇసిరాలి. ఇసిరితే మనకు కనిపిస్తుంది, ఆ పటాన్ని రాసుకుంటాం. అదే పాచికను మళ్ళీ తీసుకోవాలి, ఒకే పాచికను 2 సార్లు దొర్లించాలి. దొర్లిస్తే లభించినటువంటి పటాలను ఆధారంగా తీసుకొని అందులో ఒకే ఒక సంఖ్య ఉమ్మడిగా ఉన్నట్లయితే దాన్ని రూల్ 1 అంటాం. ఒకవేళ 2 సంఖ్యలు ఉమ్మడిగా ఉంటే అది రూల్ 2ని మనం అప్లై చేసుకుంటాం. ఓకేనా, దట్ వి సీ. అయితే ప్రామాణిక పాచికలో మనం ఏం చేస్తున్నాం, ఒకే పాచికను 2 పర్యాయాలు దొర్లిస్తే లభించినటువంటి పటాలు ఇలా లభించాయి. రూల్ 1 ఏం చెప్తుంది, ఒక పాచికను నేను దొర్లించా, నాకు లభించినటువంటి పటం ఇలా లభించింది. ఇదేమో 1, ఇదేమో 2, ఇదేమో 5. అలాగే ఇదే పాచికను మళ్ళీ దొర్లించా, నాకు లభించినటువంటి పటం ఇలా వచ్చింది. ఇదేమో 3, ఇదేమో 4, ఇదేమో 5 ఇలా వచ్చింది. అయితే మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ 2 పటాలను మనం ఏం చేయాలి, కంపారిజన్ అంటే ఈ 2 పటాలను జాగ్రత్తగా పరిశీలించి ఇందులో ఏ సంఖ్య ఉమ్మడిగా ఉందో దాన్ని మనం ఏం చేయాలి, గుర్తించాలి. ఇక్కడ 5 ఉమ్మడిగా ఉంది, ఇక్కడ 5 ఉమ్మడిగా ఉంది. ఒకే ఒక సంఖ్య ఉమ్మడిగా ఉంటే 1వ నియమం వర్తింపబడుతుంది. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ రూల్ అప్లై అవుతుంది. ఫస్ట్ రూల్ ఒకటే ఒక సంఖ్య ఉమ్మడిగా ఉంటే ఫస్ట్ రూల్ అనేది బయటికి వస్తుంది. 2 సంఖ్యలు ఉమ్మడిగా ఉంటే సెకండ్ రూల్ అంటాం. ఓకేనా, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒకే ఒక సంఖ్య ఉమ్మడిగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా, ఉమ్మడి సంఖ్య ఏదైతే ఉందో అక్కడి నుంచి సవ్య దిశ ఇది, అలాగే ఇక్కడ సవ్య దిశ ఇది. గడియారంలో ముళ్ళు భ్రమించే దిశను మనం ఏమంటాం, సవ్య దిశ అంటాం. సవ్య దిశలో మనం రాయాలి. ఎలా రాస్తాం చూడండి. మొదటి పాచికలో 5 అనేది ఉమ్మడిగా ఉంది. 5నకు సవ్య దిశలో మొదట వచ్చే నంబర్ 2, 5నకు సవ్య దిశలో తర్వాత వచ్చే సంఖ్య 1, అలాగే 5నకు సవ్య దిశలో మొదట వచ్చే సంఖ్య ఎంత 4, అలాగే ఆ తర్వాత వచ్చే సంఖ్య ఎంత 3. డిసైడెడ్. ఇప్పుడు మనకు నియమం ఏం చెప్తుంది అంటే, అయ్యా మీరు ఇలా రాయండి, రాసిన తర్వాత ఏదైతే 2 కింద అతలో 4 వచ్చిందో ఎగ్జాక్ట్లీగా 2 అనేది 4కు ఆపోజిట్గా ఉంటుంది, లేదా 4 అనేది 2కు ఆపోజిట్గా ఉంటుంది. అలాగే 1 అనేది 3కు ఆపోజిట్గా ఉంటుంది, లేదా 3 అనేది 1కి ఆపోజిట్. సో 1 ఈజ్ ఆపోజిట్ టు 3 అన్నా, 3 ఈజ్ ఆపోజిట్ టు 1 అన్నా ఒకటే. మరి ఇక్కడ ఉమ్మడిగా ఉన్న సంఖ్య 5. ఇక్కడ అన్ని సంఖ్యలలో ఒక సంఖ్య మనకు కనిపించట్లేదు. పాచికలలో ఉండేటటువంటి సంఖ్యలు 1 2 3 4 5 6. ఇందులో ఇక్కడ చూడండి 1 వచ్చింది, 2 వచ్చింది, 3 వచ్చింది, 4 వచ్చింది, ఇక్కడ 5 ఉంది కానీ 6 లేదు. కాబట్టి ఏదైతే మిస్ అయిందో అది ఈ ఉమ్మడి సంఖ్యకు ఎదురుగా ఉంటుంది. అనగా 5 ఈజ్ ఆపోజిట్ టు 6. ఓవర్ వి గాట్ ఆల్ ద రిజల్ట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఫస్ట్ రూల్ అంటాం. మనకు అన్ని ఫలితాలు వచ్చాయి. ఏ రూల్ని ఉపయోగించి, రూల్ 1ని ఉపయోగించి అన్ని ఫలితాలు వచ్చాయి. 2కి ఆపోజిట్ 4, 1కి ఆపోజిట్ 3, 6కి ఆపోజిట్ 5. ఓకే రైట్. అట్లాగే మనము ఇంకొక ఉదాహరణ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సెకండ్ ఉదాహరణ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పాచికను నేను దొర్లించా, నాకు లభించినటువంటి పటం ఇలా వచ్చింది. ఇదేమో 2, ఇదేమో 3, ఇదేమో 4. అలాగే ఇదే పాచికను మళ్ళీ దోసిట్లో తీసుకొని మళ్ళీ దీన్ని బాగా షఫిల్ చేసిన తర్వాత మళ్ళీ దొర్లించినట్లయితే నాకు లభించినటువంటి పటము 3, 5, ఇదేమో 6 ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ రెండింటిని మనము కంపారిజన్ చేసుకోవాలి, రెండింటిని పోల్చుకొని ఇందులో ఉమ్మడిగా ఎన్ని సంఖ్యలు ఉన్నాయి, 1 ఉందా 2 ఉందా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని మనం జాగ్రత్తగా గమనించి పోల్చినట్లయితే ఈ రెండింటిలో ఉమ్మడిగా ఉన్న సంఖ్య ఏది, 3 ఇక్కడ కనిపించింది. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. అది కాకుండా వేరే లేదు. కావున కేవలం ఒకే ఒక సంఖ్య ఉమ్మడిగా కనిపించింది. దేర్ఫోర్ 1వ నియమాన్ని వర్తింపజేయాలి. రూల్ 1 అప్లై అవుతుంది. రూల్ 1 ఓకేనా, రూల్ 1 అప్లై అవుతుంది. అనగా 3నకు సవ్య దిశలో ఉన్నటువంటి సంఖ్యను ఎంచుకోవాలి. 3నకు సవ్య దిశలో ఉన్నటువంటి సంఖ్యను ఎంచుకోవాలి. 3నకు సవ్య దిశలో 2 4 వస్తుంది. అలాగే 3నకు సవ్య దిశలో వచ్చేది 5, 6. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు 2కి ఆపోజిట్లో 5 ఉంటుంది, 4కి ఆపోజిట్ 6 అవుతుంది. 2 ఈజ్ ఆపోజిట్ టు 5 and the 4 ఈజ్ ఆపోజిట్ టు 6 and the 3 ఈజ్ ఆపోజిట్ టు 1. ఓకే,
ఇది మనకు నియమం 1 ఎగ్జాంపుల్ 2 ఇది. నెక్స్ట్ వన్ థర్డ్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. థర్డ్ ఎగ్జాంపుల్లో మనము ఇదే ప్లాన్ చేసుకుంటున్నాం. రూల్ 1లో మనం థర్డ్ ఎగ్జాంపుల్ని చెక్ చేసుకుంటున్నాం. హియర్ ఇట్ ఈస్ 1 4, ఇదేమో 6 ఇచ్చాడు. తర్వాత ఇదే పాచికను మనం మళ్ళీ దొర్లించినట్లయితే మనకు లభించినటువంటి పటము 6 5, ఇదేమో 4 ఇలా వచ్చింది. 4 బదులుగా నేనేం చేస్తాను, ఎందుకంటే 4 రావాల్సిన అవసరం లేదు కాబట్టి దీన్ని మనం మార్చేయచ్చు. ఇక్కడ 3 రాద్దాం. ఓకే, ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తే ఇందులో ఉమ్మడిగా ఉన్న సంఖ్యను మనం గుర్తించాలి. ఈ రెండిట్లలో ఉమ్మడిగా ఉన్న సంఖ్య ఇక్కడ 6 కనిపిస్తుంది, ఇక్కడ 6 కనిపిస్తుంది. ఈ రెండిట్లలో ఉమ్మడిగా ఉన్న సంఖ్య 6. కాబట్టి 6 నుండి మొదటి పాచికలో సవ్య దిశలో భ్రమణం తీసుకోవాలి. సవ్య దిశలో 6 నుండి మొట్టమొదటిగా వచ్చే సంఖ్య 4, తదుపరి వచ్చే సంఖ్య 1. అలాగే ఇక్కడి నుంచి ఇలా వచ్చే సంఖ్య మనం తీసుకుంటాము. దిస్ ఈజ్ 6 అండ్ దిస్ ఈజ్ 3, దిస్ ఈజ్ 5 ఓవర్. సో 4 ఈజ్ ఆపోజిట్ టు 3 యాజ్ వెల్ యాజ్ 1 ఈజ్ ఆపోజిట్ టు 5. అలాగే మిగిలిపోయిన సంఖ్య 2, సో దట్ 6 ఈజ్ ఆపోజిట్ టు 2. కాబట్టి మనం క్లియర్గా రాసుకోవచ్చు ఫలితాన్ని. 4 ఈజ్ ఆపోజిట్ టు 3, 1 ఈజ్ ఆపోజిట్ టు 5, 2 ఈజ్ ఆపోజిట్ టు 6. ఓకేనా, రైట్. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ 4వ క్వశ్చన్కి వచ్చేద్దాం. 4th క్వశ్చన్కి వచ్చేద్దాం. 4th క్వశ్చన్ కన్నా 4th ఎగ్జాంపుల్ని మనం ప్లాన్ చేసుకుంటున్నాం. 4th ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ద 4th ఎగ్జాంపుల్. 4th ఎగ్జాంపుల్లో ఇదే మనము ఒకే పాచికను 2 పర్యాయాలు దొర్లించాం. ఇదేమో 2 4 6, ఇక్కడేమో 2 ఇది 5, ఇదేమో 3 ఇలా ఇచ్చాడు. ఇప్పుడు ఇందులో ఉమ్మడిగా ఉన్న సంఖ్యను గుర్తించాలి. తదుపరి సవ్య దిశలో ప్రయాణం చేయాలి. ఈ రెండిట్లలో ఉమ్మడిగా ఉన్న సంఖ్య 2, 2 నుండి సవ్య దిశ, 2 నుండి సవ్య దిశ అలా ప్రయాణం చేయాలి. ఓకేనా. సో 2 నుండి సవ్య దిశలో వచ్చేది 6 4, 2 నుండి సవ్య దిశలో వచ్చేది 5 3, 6 ఈజ్ ఆపోజిట్ టు 5, 4 ఈజ్ ఆపోజిట్ టు 3 అండ్ ద 2 ఈజ్ ఆపోజిట్ టు వాట్ వీ కెన్ సే 1. ఓకే, మిగిలిపోయింది ఏదైతే ఉందో అది. కావున 6 అనేది 5కి ఆపోజిట్గా ఉంది, 4 అనేది 3కి ఆపోజిట్గా ఉంది, 2 ఈజ్ ఆపోజిట్ టు 1 అంటాం. అయిపోయింది. ఓకే, అట్లాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని మనం సెకండ్ రూల్కి వెళ్దాం. 5th ఎగ్జాంపుల్లో ఇలా మనం పటం తీసుకోవచ్చు. ఇక్కడ 1 3 4, ఇక్కడ 1 5 6 ఇలా తీసుకుందాం. ఓకేనా. ఇప్పుడు ఈ రెండింటిలో ఉమ్మడిగా ఉన్న సంఖ్యను మనం గుర్తించాలి. ఈ రెండింటిలో ఉమ్మడిగా ఉన్న సంఖ్య ఏది? 1 ఇక్కడుంది, 1 ఇక్కడుంది, కాబట్టి 1 ఇక్కడుంది. 1 నుంచి మనము సవ్య దిశలో ప్రయాణం చేయాలి. 1 నుండి సవ్య దిశలో ప్రయాణం చేయాలి. ఓకేనా. 1 నుండి సవ్య దిశలో ప్రయాణం చేస్తే మొట్టమొదలు వచ్చే సంఖ్య 3, తదుపరి వచ్చే సంఖ్య 4, 1 నుంచి అటు వచ్చే సంఖ్య 6, ఇటు వచ్చే సంఖ్య 5. ఓకేనా. సో దట్ 1 6 5, 3 ఈజ్ ఆపోజిట్ టు 6, 4 ఈజ్ ఆపోజిట్ టు 5. మిస్ అయిన సంఖ్య 2 ఖచ్చితంగా దేనికి ఆపోజిట్లో ఉంటుంది? 1కు. కావున 3 ఈజ్ ఆపోజిట్ టు 6 అంటాం, 4 ఈజ్ ఆపోజిట్ టు 5 అంటాం, 1 ఈజ్ ఆపోజిట్ టు 2 అంటాం. ఓకే, డన్. ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేద్దాం? రూల్ 2కి వెళ్దాం. సెకండ్ రూల్. ఓకేనా. రూల్ 2 అంటాం సెకండ్ రూల్. సెకండ్ రూల్ ఏం చెప్తాము అంటే, ఒకే పాచికను 2 పర్యాయములు దొర్లించాం. సేమ్ ఒకే పాచికను 2 పర్యాయాలు దొర్లించినప్పుడు లభించినటువంటి పటాలలో 2 సంఖ్యలు ఉమ్మడిగా ఉంటే, 2 సంఖ్యలు ఉమ్మడిగా ఉంటే ఏం చేస్తాం? ఓకేనా. సో 2 సంఖ్యలు ఉమ్మడిగా ఉన్న ఎడల, 2 సంఖ్యలు ఉమ్మడిగా ఉన్న ఎడల ఇలా ఉన్నప్పుడు ఇక్కడ మనకు 2 కేసెస్ ఎగ్జిస్ట్ అవుతాయి. కేస్ 1 అంటాం, మొదటి సందర్భము కేస్ 1 అంటాం. కేస్ 1 ఏంటి అంటే, ఉమ్మడి సంఖ్యలు ఒకే దిశలో ఉన్నచో మిగిలిన తలాలు సమానంగా
అనగా అనగా సమాన సేమ్ నంబర్ను ఒకే సంఖ్యను అనగా ఒకే సంఖ్యను కలిగి ఉంటాయి, సమానంగా ఉంటాయి, ఒకే సంఖ్యను కలిగి ఉంటాయి లేదా సమానంగా ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ ద రూల్ 2. రూల్ 2లో కేస్ 1. ఓకే, ఉమ్మడి సంఖ్యలు ఒకే దిశలో ఉన్నచో మిగిలిన తలాలు సమానంగా ఉంటాయి, అనగా మిగిలిన తలాలపై ఉండేటటువంటి సంఖ్యలు ఖచ్చితంగా ఎలా ఉండాలి, సేమ్ ఉండాలి. ఓకేనా, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, చాలా ఈజీగా మనం దీన్ని ప్లాన్ చేయొచ్చు, తొందరపడద్దు, తత్తరపాటు అస్సలు అవసరం లేదు. ఓకేనా, రిలాక్స్గా దీన్ని మనం ప్లాన్ చేసుకుంటాం. లుక్ ఇట్ ఎలా ఉంది, ఇదేమో 2, ఇదేమో 3, ఇదేమో 4, ఇక్కడేమో ఇదేమో 2, ఇదేమో 3, ఇక్కడ ఏదో క్వశ్చన్ మార్క్ ఇలా ఇస్తాడు. ఓకేనా, ఇక్కడ మనము ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఈ రెండింటిలో ఎన్ని సంఖ్యలు ఉమ్మడిగా ఉన్నాయి అనేది గుర్తుపట్టాలి. ఈ రెండింటిలో 2, 3 రెండు ఉమ్మడిగా ఉన్నాయి, అలాగే ఇక్కడ 2, 3 రెండు ఉమ్మడిగా ఉన్నాయి, 2, 3 రెండు ఉమ్మడిగా ఉన్నాయి, 2, 3 రెండు ఉమ్మడిగా ఉన్నాయి. ఇవి రెండు కూడా ఉమ్మడిగా ఉన్నాయి, ఉమ్మడి సంఖ్యలు 2 వచ్చాయి. ఉమ్మడి సంఖ్యలు 2 వచ్చినప్పుడు మనం ఏం చెక్ చేయాలి తెలుసా, ఇవి సవ్య దిశలో ఉన్నాయా లేకపోతే అపసవ్య దిశలో ఉన్నాయా, అనగా ఒకే దిశలో ఉన్నాయా లేదా అనేది చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తాము అంటే చిన్న నంబర్ నుండి పెద్ద నంబర్కి మన ప్రయాణాన్ని కొనసాగించాలి. మనం కొనసాగించేటటువంటి ప్రయాణం ఎలా ఉండాలి, చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్యకి వెళ్ళాలి. ఇక్కడ ఇది 2 అనేది చిన్న సంఖ్య నుంచి 3కి వెళ్తున్నాం, 2, 3 కామన్, 2 నుంచి 3కి వెళ్తున్నాం. ఇది ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి దీన్ని ఏమంటాం మనము, సవ్య దిశ లేదా కుడి వైపుకు తిరుగుతుంది, భ్రమిస్తుంది అంటాం. అలాగే ఇక్కడ 2, ఇక్కడ 3 చిన్న నంబర్ నుండి పెద్ద నంబర్, ఇది కూడా కుడివైపుకి వెళ్తుంది కాబట్టి ఇది కూడా సవ్య దిశనే తెలియజేస్తుంది, ఇది కూడా కుడిని తెలియజేస్తుంది. ఓకేనా, కాబట్టి ఇది కూడా సవ్య దిశనే, ఇది కూడా సవ్య దిశనే, రెండు ఒకే దిశలో ఉన్నాయి, రెండు ఒకే దిశలో భ్రమిస్తున్నాయి కాబట్టి ఒకే దిశలో ఉన్నాయి. ఎప్పుడైతే ఇవి ఒకే దిశలో ఉంటాయో ఈ రెండింటిని మనం పక్కకు పెట్టేస్తే మిగిలినటువంటి తలాలు, ఇదొకటి మిగిలింది, ఇదొక మిగిలింది తలము, ఈ తలాలు రెండు సర్వసమానంగా ఉంటాయి. సమానంగా ఉంటాయి అంటే ఇక్కడ 4 ఉంటే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో కూడా ఖచ్చితంగా ఏ నంబర్ ఉండాలి అని అర్థం, 4 ఉండాలి అని అర్థం. ఇది రూల్ 2. రూల్ 2లో కేస్ 1. ఓకేనా, ఒకే దిశలో ఉన్నట్లయితే తలాలు సమానం అంటే తలంపై ఉన్న సంఖ్యలు సమానంగా ఉంటాయి అని అర్థం. ఓకే, అట్లాగే నేను ఒక రెండవ ఉదాహరణ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నాను, ఉదాహరణకి ఇలా తీసుకున్నాను, ఇదేమో 3, ఇదేమో 4, ఇదేమో 5, అలాగే ఇక్కడ ఇదేమో 3, ఇదేమో 4, ఇక్కడేమో క్వశ్చన్ మార్క్ రాశాను. ఓకే, ఈ రెండింటిని నేను కంపేర్ చేస్తే ఈ రెండిట్లలో ఈసారి 3, 4 రెండు కామన్గా ఉన్నాయి. చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యకి వెళ్ళాలి మన ప్రయాణం, ఇది చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్యకు 3 to 4 వెళ్ళాలి. ఆ తర్వాత ఇక్కడ 5, 3 to 4 ఇది కూడా 3 to 4, ఇది చూడండి 3 to 4 ఇది సవ్య దిశలో భ్రమిస్తుంది. ఓకేనా, అలాగే 3 to 4 ఇది కూడా సవ్య దిశలో భ్రమిస్తుంది. ఇవి రెండు ఒకే దిశలో ఉన్నాయి. ఒకే దిశలో ఉన్నప్పుడు ఇక్కడ ఈ రెండింటిని మనం తొలగిస్తే ఖచ్చితంగా ఈ తలం రెండు సర్వసమానంగా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ ఏదైతే నంబర్ ఉందో అదే నంబర్ ఇక్కడ ఉండాల్సిందే. అది రూల్ 2, నియమము 2 అది. సరేనా? ఓకే, కాబట్టి ఇప్పుడు మనము ఈ సెకండ్ది ఆన్సర్ మనం ఏం రాసుకోవచ్చు, 5 అని రాసుకోవచ్చు క్వశ్చన్ మార్క్ ప్లేస్లో. డన్. ఇది అయిపోతే నెక్స్ట్ మనము ఇంకొక ఎగ్జాంపుల్కి వెళ్దాం. థర్డ్ ఎగ్జాంపుల్లో చూడండి, ఇలా ఇచ్చాడు 1, 4, 5. ఓకేనా, 1, 4, 5, అలాగే 1, 5, 6 ఇలా ఇచ్చాడు. 1, 5, 6 కన్నా ఇక్కడ ఈ నంబర్ ఉండదు, ఇక్కడ క్వశ్చన్ మార్క్ రాస్తాడు. ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తే ఈ రెండింటిలో 1, 5 ఉంది, 1, 5 ఉంది. కాకపోతే దీని దిశ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు 1 నుంచి 5కి వెళ్తున్నాం, ఇలా తిరుగుతున్నాం, దీన్ని అపసవ్య ఎడమ వైపుకి వెళ్తున్నాం, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం. అలాగే
ఇక్కడ ఇది 1 నుంచి 5 ఇది కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఎడమ వైపుకు ప్రయాణం చేస్తున్నాం. అయిపోయింది. ఈ రెండింటిని మనం తొలగించాలి. 4కు ఆపోజిట్ క్వశ్చన్ మార్క్. 4కు ఆపోజిట్ క్వశ్చన్ మార్క్ అంటే క్వశ్చన్ మార్క్ ఉండదు. ఖచ్చితంగా ఇవి రెండు ఒకే దిశలో ఉన్నప్పుడు నియమం ఏం చెప్తుంది? మూడవ తలం అనేవి సర్వసమానాలు. ఇక్కడ 4 ఉంటే ఇక్కడ కూడా ఏముంటుంది? 4 ఉంటుంది అని అర్థం. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్కి వెళ్దాం. 4th ఎగ్జాంపుల్, అది కూడా ఇక్కడే రాద్దాం. ఇది చూడండి, ఇలా ఉంది డయాగ్రామ్, మనకి ఇలా వచ్చింది. ఓకే, సో ఒకే పాచికను మనం దొర్లించాం. లభించినటువంటి పటాలు ఇలా వచ్చాయి. ఏ వచ్చింది, అలాగే బి వచ్చింది, ఇక్కడ సి వచ్చింది, ఇక్కడేమో బి ఉంది, ఇక్కడేమో సి ఉంది, ఇక్కడేమో క్వశ్చన్ మార్క్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ బీసీలు ఉమ్మడిగా ఉన్నాయి. ఫస్ట్ బి నుండి సికి వెళ్ళాలి. ఇది చిన్న నుండి పెద్ద, అలాగే బి నుండి సికి వచ్చా. ఇలా తిరుగుతుంది అంటే ఇది అపసవ్య దిశ అంటాం. అపసవ్య యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం. బి నుండి సి ఇక్కడ ఇలా తిరుగుతుంది. ఇది కూడా అపసవ్య. దిశలు ఎలా ఉన్నాయి? సేమ్ ఉన్నాయి. ఒకవేళ సేమ్ దిశలో ఉంటే ఇక ఈ రెండింటిని తొలగిస్తే ఖచ్చితంగా ఈ రెండు ఐడెంటికల్గా ఉండాలి. అంటే ఈ ప్లేస్లో ఏముండాలి? ఏ ఉండాలి అని అర్థం. సరేనా? ఓకే, ఇది నియమము 2. సో నియమము 1 ఒకే సంఖ్య ఉమ్మడిగా ఉన్నట్లయితే ఇంప్లిమెంట్ చేస్తాం. నియమము 2 అనేది 2 సంఖ్యలు ఉమ్మడిగా ఉంటే ఇంప్లిమెంట్ చేస్తాం. నియమము 2లో కేసెస్ ఉంటాయి, 2 కేసెస్ ఉంటాయి. మనం ఫస్ట్ కేసు గురించి నేర్చుకున్నాం. ఓకేనా? కేస్ 2 గురించి నేర్చుకుంటాం. అయితే ఇందులో కేస్ 2కు మనం వెళ్దాం. కేస్ 2కి వెళ్ళాలి. ఇక్కడ కేస్ 2 ఏం చెప్తుంది అంటే, ఒకే పాచికను 2 పర్యాయములు దొర్లించిన పిదప లభించినటువంటి పటాలలో 2 సంఖ్యలు ఉమ్మడిగా ఉన్న ఎడల, 2 సంఖ్యలు ఉమ్మడిగా ఉన్న ఎడల అంటాడు. 2 సంఖ్యలు ఉమ్మడిగా ఉన్న ఎడల, ఆ తర్వాత 2 సంఖ్యలు ఉమ్మడిగా ఉన్నప్పుడు, అది మనం ఫస్ట్ కేసులోనే రాసుకున్నాం. 2 సంఖ్యలు ఉమ్మడిగా ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ కేస్ 2 ఏం చెప్తుంది అంటే, ఉమ్మడి సంఖ్యలు ఒకే దిశలో ఉంటే ఒకే తలాలుగా ఉంటాయి. అది కేస్ 1. ఇప్పుడు మనము కేస్ 2లో ఏంటి అంటే, 2 సంఖ్యలు ఉమ్మడిగా ఉండి అట్టి సంఖ్యలు వ్యతిరేక దిశలలో ఉన్నట్లయితే మిగిలిన 3 తలాలు, మిగిలినటువంటి 2 తలాలు ఏవైతే ఉంటాయో, 3వ తలం ఇక్కడ, 3వ తలం అక్కడ ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా ఒకదానికొకటి ఎదురెదురుగా ఉంటాయి. ఓకేనా? సో దట్ ఇప్పుడు మనం ప్లాన్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఉమ్మడి సంఖ్యలు, సెకండ్ కేసు ఏంటి అంటే, ఉమ్మడి సంఖ్యలు వ్యతిరేక దిశలో ఉన్నచో ఉమ్మడి సంఖ్యలు వ్యతిరేక దిశలో ఉన్నచో మిగిలిన తలాలు వాటిపై ఉన్న సంఖ్యలు అని అర్థం. వాటిపై ఉన్న సంఖ్యలు లేదా అంకెలు. ఓకే, మిగిలిన తలాలు ఎదురెదురుగా ఉంటాయి. ఎదురెదురుగా ఉంటాయి అంటే ఆపోజిట్గా ఉంటాయి అని అర్థం. ఓకేనా? ఇది రూల్ కేస్ 2. రూల్ 2లో కేస్ 2 ఇది. ఓకే, రూల్ 2లో కేస్ 2. వీటి ఉపయోగం ఉంటుంది ఖచ్చితంగా మనకు, కాబట్టి మనం ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఇస్తాను, చూడండి ఎట్లా ఉంటుంది ఎగ్జాంపుల్. ఒక పాచికను తీసుకున్నాం, మనం దొర్లించినాం. 2 సార్లు దొర్లించినప్పుడు మనకు లభించినటువంటి పటాలు, ఇదేమో 1, 2, ఇక్కడేమో 6, అలాగే ఇక్కడేమో ఇది 6, ఆ తర్వాత 1, ఇక్కడేమో 3, ఇలా వచ్చాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఈ రెండు పటాలను మనము పోల్చాలి. ఈ 2 పటాలను పోల్చినప్పుడు ఇక్కడ ఉమ్మడిగా ఉన్న సంఖ్యలను మనం గుర్తించాలి. 1616 ఈ 2 సంఖ్యలు ఉమ్మడిగా ఉన్నాయి. కాకపోతే వీటి యొక్క దిశ ఎలా ఉంది అనేది ప్లాన్ చేయాలి. చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్యకు రావాలి. 1 2 6 ఈ దిశ సవ్య దిశ. ఇది
ఇప్పుడు ఇది 1 2 6 1 2 6 ఈ దిశను మనం ఏమంటాము అపసవ్య దిశ అంటాం. ఇప్పుడు చూడండి ఇక్కడేమో ఈ ఉమ్మడి సంఖ్యలు సవ్య దిశలో ఉన్నాయి, ఇక్కడ ఈ ఉమ్మడి సంఖ్యలు అపసవ్య దిశలో ఉన్నాయి. ఎప్పుడైతే మొదటిది సవ్య అపసవ్య అంటే ఇవి రెండు వ్యతిరేక దిశలలో ఉన్నాయి. అలాంటప్పుడు ఈ నంబర్స్ని మనం తొలగించినట్లయితే, తొలగించడం అనేది బ్రెయిన్లో చేసుకోవాలి, ఓకేనా. తొలగించినట్లయితే మిగిలినటువంటి ఈ తలాలు ఇవి రెండు ఆపోజిట్గా ఉన్నప్పుడు ఈ రెండు తలాలు ఎలా ఉంటాయి ఆపోజిట్గా ఉంటాయి. రెండు తలాలు ఆపోజిట్గా ఉంటాయి అంటే దాని అర్థం వాటిపై ఉన్న సంఖ్యలు ఎదురెదురుగా ఉంటాయి అని అర్థం, ఓకేనా. అట్లాగే ఉదాహరణకు సెకండ్ ఎగ్జాంపుల్ మనం వెళ్తున్నాం. ఇలా ఉన్న ఇదేమో ఏ, ఇదేమో బి, ఇదేమో సి, ఇలా తీసుకోవచ్చు, ఓకేనా. అట్లాగే ఇదే పాచికను మళ్ళీ దొర్లించినట్లయితే నాకు లభించినటువంటి పటం ఇలా వచ్చింది. ఇదేమో ఇక్కడ ఏ వచ్చింది, ఇక్కడేమో బి వచ్చింది, ఇక్కడేమో ఈ వచ్చింది, ఓకేనా. ఇప్పుడు ఈ రెండింటిని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇందులో ఏబి ఏ నుంచి బి, ఇందులో ఏ నుంచి బి, ఓకే. సో ఏ నుండి బి ఇదేమో అపసవ్య దిశను తెలియజేస్తుంది, ఇదేమో సవ్య దిశను తెలియజేస్తుంది. ఇది అపసవ్య, ఇది సవ్య, ఓకే. ఈ రెండింటిని మనము తొలగించినట్లయితే ఇమీడియట్గా అంటే ఇవి రెండు వ్యతిరేక దిశలలో ఉన్నాయి కాబట్టి సికి ఆపోజిట్లో ఏముంటుంది అని అర్థం ఈ ఉంటుంది అని అర్థం. ఓవర్. సో ఒకే దిశలో ఉన్నట్లయితే అవి సమాన సంఖ్యలను కలిగి ఉంటాయి, వ్యతిరేక దిశలలో ఉన్నట్లయితే అవి వ్యతిరేకంగా ఉంటాయి. ఇంతే నియమము 2 అనేది. ఉమ్మడి సంఖ్యలు ఒకే దిశలో ఉంటే ఖచ్చితంగా మిగిలిన తలాలపై ఉన్న సంఖ్యలు సమానంగా ఉండాల్సిందే. ఒకవేళ ఉమ్మడి సంఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి వ్యతిరేక దిశలలో ఉన్నట్లయితే, ఉమ్మడి సంఖ్యలు వ్యతిరేక దిశలలో ఉన్నట్లయితే అప్పుడు ఖచ్చితంగా అవి రెండు ఒకదానికొకటి ఎలా ఉంటాయి ఆపోజిట్లో ఉంటాయి, ఓకే. ఇది రూల్ 2 అంటాం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తాము రూల్ 3కి బయలుదేరదాం. రూల్ 3లో వాటి గురించి మనం ప్లాన్ చేద్దాం, ఓకేనా. ఇప్పుడు రూల్ 3కి వెళ్దాం. రూల్ 3 ఏం చెప్తుందో చూద్దాం. రూల్ 3 ఏం చెప్తుంది అంటే ఎదురెదురుగా ఉన్నటువంటి ఏ సంఖ్యలైనా ఎదురెదురుగా ఉన్నటువంటి సంఖ్యలు ఎప్పుడు కూడా ఒకేసారి ప్రదర్శింపబడవు, అలాగే అవి రెండు ఒకేసారి దాక్కోవు అంటాడు, ఓకే. సో ఇక్కడ రూల్ 3 ఏంటి అంటే ఎదురెదురుగా ఉన్న సంఖ్యలు ఎదురెదురుగా ఉన్న సంఖ్యలు అవి రెండు ఒకేసారి ప్రదర్శింపబడవు అలాగే అవి రెండు ఒకేసారి దాక్కోవు లేదా దాగి ఉండవు. అనగా రెండింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా కనిపించాలి. ఓకేనా. ఇది నియమం ఏంటి ఆపోజిట్ డిసైడ్ అయినటువంటి సంఖ్యలు ఏవైతే ఉంటాయో అవి రెండు ఒకేసారి ప్రదర్శింపబడవు, అలాగే అవి రెండు ఒకేసారి దాక్కోవు. దానికి నేను చెప్తాను చూడండి. రూల్ 1లో మనము ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మనం రూల్ 1లో కొన్ని ప్రాబ్లమ్స్ మనం
ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఎగ్జాంపుల్ తీసుకొని ముందుకెళ్ళాం, అవునా? సో రైట్, ఓకే. అనగా రెండింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా. అయితే ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఎగ్జాంపుల్ తీసుకొని ముందుకెళ్దాం, ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇదేమో 4, ఇదేమో 2, ఇదేమో 3. అలాగే ఇచ్చినాడు, ఇక్కడేమో 3 ఇచ్చాడు, ఇక్కడేమో 5 ఇచ్చాడు, ఇక్కడేమో 6 ఇచ్చాడు. మనం ఏం చేసాం, రూల్ 1ని అప్లై చేసుకుంటే ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 నుండి సవ్య దిశలో 4, 2 రాశాం. అలాగే 3 నుండి సవ్య దిశలో 6, 5 రాశాం. కాబట్టి 4 ఈజ్ ఆపోజిట్ టు 6, 2 ఈజ్ ఆపోజిట్ టు 5. 4 ఈజ్ ఆపోజిట్ టు 6, అలాగే 2 ఈజ్ ఆపోజిట్ టు 5, అలాగే లాస్ట్ది 3 ఈజ్ ఆపోజిట్ టు 1. అయిపోయింది. ఓకే, 4 ఈజ్ ఆపోజిట్ టు 6, 2 ఈజ్ ఆపోజిట్ టు 5, 3 ఈజ్ ఆపోజిట్ టు 1. డన్. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తాం చూడండి, రూల్ 3 ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు 4 and 6 ఇవి రెండు ఒకదానికొకటి ఆపోజిట్ కదా. ఇప్పుడు చూడండి, ఈ రెండు నంబర్లలో ఏదో ఒకటి మాత్రమే కనిపిస్తుంది, రెండు ఒకేసారి బయటికి కనిపించవు. చూడు, 4, 6లో ఇదో 4 ఒక్కటే కనిపించింది, ఇక్కడ 4, 6లో 6 ఒకటే కనిపించింది. 4, 6లు రెండు పక్క పక్కకు రావు, ఆపోజిట్గా ఉంటాయి కాబట్టి రెండు ఒకేసారి ప్రదర్శింపబడవు. అలా అని రెండు ఒకేసారి వెనక్కి దాక్కోవు, రెండు ఒకేసారి వెనక్కి దాక్కున్నాయంటే 4 and 6 పక్క పక్కకున్నాయని అర్థం. కాబట్టి అలా ఉండవు, ఈ రెండిట్లలో ఏదో ఒకటి కనిపిస్తుంది. మీరు ఏ నంబర్ అయినా తీసుకోవచ్చు. 2, 5 ఉంది, ఇదో 2, 5లో 2 ఇక్కడ కనిపిస్తే 5 కనిపించదు. ఒకవేళ 5 కనిపించింది అనుకోండి, 2 కనిపించదు. అది పద్ధతి. అట్లాగే 3, 1లో 3 కనిపిస్తే 1 కనిపించదు, 1 కనిపిస్తే 3 కనిపించదు. ఖచ్చితంగా ఈ రెండిట్లలో ఏదో ఒకటి మాత్రం గ్యారంటీగా కనిపించాలి. ఇదో 3 కనిపిస్తే 1 కనిపించదు, 3 కనిపిస్తే 1 కనిపించదు. అర్థమైందా? సో దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ ఇది రూల్ 3 ఏం చెప్తుంది అని నేర్చుకున్నాం మనము. ఖచ్చితంగా ఎదురెదురుగా ఉన్న సంఖ్యలు ఒకేసారి ప్రదర్శింపబడవు, అలా అని ఒకేసారి వెనక్కి దాక్కోవు, ఏదో ఒకటి మాత్రమే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఓకే, ఇది రూల్ 1, రూల్ 2, రూల్ 3. రూల్ 1 ఏం చెప్తుంది, ఒకే ఒక సంఖ్య ఉమ్మడిగా ఉంటే. రూల్ 2 ఏం చెప్తుంది, రెండు సంఖ్యలు ఉమ్మడిగా ఉంటే. రూల్ 3 ఏం చెప్తుంది, డిసైడ్ అయిన తర్వాత ఇలా బిహేవ్ చేస్తాయి అని చెప్తుంది. సరేనా? సో దిస్ ఈజ్ ఓవర్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ప్రాబ్లమ్స్ మనం మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3 బయలుదేరుతాం, బయలుదేరి ముందుకెళ్తాం. సరేనా? రైట్, మోడల్ నంబర్ 1లో క్వశ్చన్ నంబర్ 1 చూద్దాం. మోడల్ నంబర్ 1లో క్రింది పాచికల ఆధారంగా 3నకు ఎదురుగా ఉండు సంఖ్యను కనుగొనుము అన్నాడు. అంటే ఇక్కడ ఏం చేశాడు, ఒకే పాచికను 3 సార్లు దొర్లించి లభించినటువంటి పటాలను రాయడం జరిగింది. ఈ పటాలను ఆధారంగా చేసుకొని మనం ఇప్పుడు ఏం చేయాలి, క్వశ్చన్ 3నకు ఎదురుగా ఉండు సంఖ్యను మనం కనుక్కోవాలి. మన దగ్గర ఏమేమి ఉన్నాయి పనిముట్లు, రూల్ 1 ఉంది, రూల్ 2 ఉంది, రూల్ 3 ఉంది. మ్యాక్సిమం, ఓకేనా, మ్యాక్సిమం 99.99% రూల్ 1 అప్లై చేయడానికి ప్రయత్నం చేయాలి. రూల్ 1 వల్ల ఏమవుతుంది అంటే 3 ఫలితాలు బయటికి వస్తాయి కాబట్టి మళ్ళీ దాన్ని పునరావృతం చేయవలసిన అవసరం ఉండదు. ఓకే, కాబట్టి రూల్ 1కి ఎక్కువ ప్రాధాన్యతనియండి. రూల్ 1 అంటే ఒకే ఒక సంఖ్య ఉమ్మడిగా ఉన్నదాన్ని గుర్తించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు దీంట్లో ఈ రెండింటిలో ఉమ్మడిగా ఉన్న సంఖ్యను, ఈ రెండింటిని మనం బేసిక్గా ఈ రెండింటిని కంపేర్ చేయొచ్చు, లేదా ఈ రెండింటిని కంపేర్ చేయొచ్చు, లేదా ఫస్ట్ని థర్డ్ని కంపేర్ చేయొచ్చు, ఏ రెండింటినైనా కంపేర్ చేయొచ్చు. ఎలాంటి రిస్ట్రిక్షన్ మనకు ఉండదు. ఓకేనా? కాబట్టి ఈ రెండింటిని నేను కంపేర్ చేస్తే ఇందులో 5 ఉంది, ఇందులో 5 ఉంది, ఒకే ఒక సంఖ్య ఉమ్మడిగా ఉంది. ఒకే ఒక సంఖ్య ఉమ్మడిగా ఉంది అంటే నేను రూల్ 1ని అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. రూల్ 1 ఏం చెప్తుంది, 5 నుంచి బయలుదేరాలి. ఓకేనా, 5 నుంచి సవ్య దిశలో బయలుదేరాలి, 1, 3. అలాగే 5 నుంచి సవ్య దిశలో బయలుదేరాలి, ఏమొచ్చింది, 4, 6 వచ్చింది. సో 1 ఈజ్ ఆపోజిట్ టు 4, అలాగే 3 ఈజ్ ఆపోజిట్ టు 6. 1 ఈజ్ ఆపోజిట్ టు 4, అలాగే 3 ఈజ్ ఆపోజిట్ టు 6, అండ్ 5 ఈజ్ ఆపోజిట్ టు 2 అంటాం. ఓకే, సో 1 ఈజ్ ఆపోజిట్ టు 4, 3 ఈజ్ ఆపోజిట్ టు 6, 5 ఈజ్ ఆపోజిట్ టు 2 అంటాం. ఓకేనా?
ఇవి ఫలితాలు, ఇవి రిజల్ట్ అంటాం, ఇవి ఒరిజినల్ ఫలితం, ఇవి ఫలితాలు. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు మనల్ని, 3నకు ఎదురుగా ఉండు సంఖ్య, ఇదో 3నకు ఎదురుగా ఉండు సంఖ్య ఏది 6, కాబట్టి ఆప్షన్ ఈజ్ 6. ఓకేనా? ఇలా మనం కొన్ని క్వశ్చన్స్ ప్లాన్ చేస్తాం. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్లో 2 4 6 1 5 6 3 4 5 ఇచ్చాడు. ఒకే పాచికను 3 సార్లు దొర్లించిన లభించినటువంటి పటాలను ఇచ్చాడు. ఇచ్చి మనల్ని క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, అయ్యా 2నకు ఎదురుగా ఉండు సంఖ్య ఏది కనుక్కోండి అంటున్నాడు. మనం ఏం చేద్దాం, ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తే ఈ రెండింటిలో ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, కాబట్టి ఇప్పుడు ఒకే ఒక సంఖ్య ఉమ్మడిగా ఉన్న కారణంగా 1వ నియమాన్ని వర్తింపచేస్తూ దీన్ని మనం ముందుకు తీసుకెళ్తాం. 6 నుండి ఇక్కడ 6 నుండి సవ్య దిశలో భ్రమించాలి 2, 4, 6 నుండి సవ్య దిశలో భ్రమించాలి 5, 1. ఓకేనా? 2, 4, ఇంకొకటేమో 5, 1. కాబట్టి 2 ఈజ్ ఆపోజిట్ టు 5, అలాగే 4 ఈజ్ ఆపోజిట్ టు 1. ఓకే, సో 2 అనేది 5కి ఆపోజిట్గా ఉంది, అలాగే 4 ఈజ్ ఆపోజిట్ టు 1 అంటాం. ఇక మిగిలిపోయింది 6, 6కి ఆపోజిట్, మిగిలిపోయినటువంటి సంఖ్య ఇక్కడ 3, కాబట్టి ఇది మనకు కావాల్సినటువంటి ఒరిజినల్ రిజల్ట్. ఓకే, ఇప్పుడు రిజల్ట్ వచ్చింది. క్వశ్చన్ ఏమడిగాడు, క్వశ్చన్ 2నకు ఎదురుగా ఉండు సంఖ్య ఎంత అన్నాడు. 2నకు ఎదురుగా ఉండు సంఖ్య ఎంత 5, కాబట్టి ఆన్సర్ ఈజ్ ద 5th వన్. ఆన్సర్ ఈజ్ ద 5th వన్. ఓకేనా? రైట్, ఇది రెండవ క్వశ్చన్. ఇప్పుడు మూడవ క్వశ్చన్కి వెళ్దాం. మూడవ క్వశ్చన్లో ఎలా ఇచ్చాడు, ఇవన్నీ ప్రీవియస్లో ఎగ్జామినేషన్కి వచ్చినటువంటి క్వశ్చన్సే. ఓకేనా? చాలా ఈజీగా ఉంటుంది. మోడల్ 1 పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. సరేనా? ఇప్పుడు ఈ రెండింటిని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, ఫస్ట్ ఈ రెండింటిని మనం తీసుకున్నట్లయితే ఈ రెండింటిలో ఎలాంటి ఉమ్మడి సంఖ్య లేదు. ఉమ్మడి సంఖ్య లేని కారణంగా ఇప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని ఆపేస్తాం. దీన్ని ఆపేసి దీన్ని మనము ముందుకు తీసుకెళ్తాం. ఏది ముందుకు తీసుకెళ్తాం, ఈ రెండింటిని చెక్ చేస్తాం. సో ఈ రెండు చెక్ చేసినాం, ఉమ్మడి సంఖ్య లేని కారణంగా వదిలేసినాం. ఇప్పుడు ఈ రెండింటిని చెక్ చేస్తాం. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఓకేనా? ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, కాబట్టి 1 నుండి సవ్య దిశలోకి వెళ్ళాలి. 1 నుండి సవ్య దిశలోకి వెళ్ళాలి. 1 నుండి సవ్య దిశలో 4, 6. 1 నుండి సవ్య దిశకి వెళ్తే 5, 2. ఓకేనా? సో 4 ఈజ్ ఆపోజిట్ టు 5, 6 ఈజ్ ఆపోజిట్ టు 2, కాబట్టి 4 ఈజ్ ఆపోజిట్ టు 5, అలాగే 6 ఈజ్ ఆపోజిట్ టు 2, అలాగే 1 ఈజ్ ఆపోజిట్ టు 3 అంటాం. 1 ఈజ్ ఆపోజిట్ టు 3. ఓకే, 4 ఈజ్ ఆపోజిట్ టు 5, 6 ఈజ్ ఆపోజిట్ టు 2, 1 ఈజ్ ఆపోజిట్ టు 3. ఈ ఫలితాలు వచ్చేసాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏది అడిగితే దాన్ని మనం ప్లాన్ చేయాలి. క్వశ్చన్ ఏముంది ఇక్కడ, 4కు ఆపోజిట్ ఏది అన్నాడు. 4కు ఆపోజిట్గా ఉన్నటువంటి సంఖ్య ఏది, 4కు ఆపోజిట్గా ఉన్నటువంటి సంఖ్య ఇక్కడ చూడండి, 4కు ఆపోజిట్ 5, కాబట్టి ఆన్సర్ ఈజ్ 5. దెన్ ఇలా ముందుకెళ్తాం. నెక్స్ట్ 4th క్వశ్చన్కి వచ్చేద్దాం. 4th క్వశ్చన్లో ఫస్ట్ అండ్ సెకండ్ని కంపేర్ చేస్తే ఇక్కడ 1 అనేది ఉమ్మడిగా ఉంది, ఒకే ఒక సంఖ్య. ఒకే ఒక సంఖ్య ఉమ్మడిగా ఉన్న ఎడల మనం ఏం చేస్తాం, రూల్ 1 అప్లై చేస్తాం. రూల్ 1 ఏం చెప్తుంది, 1 నుంచి సవ్య దిశలో భ్రమించాలి. సవ్య దిశలో భ్రమిస్తే 3, 6. 1 నుంచి సవ్య దిశలో భ్రమిస్తే ఏమొస్తుంది, 5, 4. సో 3 ఈజ్ ఆపోజిట్ టు 5, 6 ఈజ్ ఆపోజిట్ టు 4. 3 ఈజ్ ఆపోజిట్ టు 5, 6 ఈజ్ ఆపోజిట్ టు 4, అండ్ 1 ఈజ్ ఆపోజిట్ టు 2. మిగిలిపోయిన సంఖ్యకు ఎదురుగా ఉంటుంది. క్వశ్చన్ అడిగాడు ఏంటి, 3కి ఎదురుగా ఆపోజిట్గా ఉండేది ఏది, 3నకు ఎదురుగా ఉన్న సంఖ్య ఏది 5, కాబట్టి మళ్ళీ ఆన్సర్ ఈజ్ ద 5th వన్. ఓకే, సో ఇదే విధానాన్ని మనము ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్తాం. 5వది 1 2 5 5 2 3 6 4 1. ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తే ఇక్కడ 2 5 2 5 రెండు కామన్ ఉన్నాయి. రెండు సంఖ్యలు కామన్ ఉంటే దానికి లీస్ట్ ప్రయారిటీ, దాన్ని పక్కకు పెట్టండి, ముందుకెళ్ళండి. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తే అసలు ఈ రెండింటిలో ఒక సంఖ్య కూడా ఉమ్మడిగా లేదు. లేనప్పుడు ఈ రెండింటిని కూడా తొలగించాలి. ఫస్ట్ ఏం చేసాం, ఈ రెండు చెక్ చేసాం, మనకు 2 సంఖ్యలు వచ్చాయి.
వచ్చాయి, మనకు ఒకటే సంఖ్య కావాలి కాబట్టి దాన్ని పక్కకు పెట్టేశాం. ఈ రెండు చెక్ చేస్తే అసలు ఏ సంఖ్య ఉమ్మడిగా లేదు, పక్కకు పెట్టేయండి. ఈ రెండింటిని ఇప్పుడు చెక్ చేసుకోవాలి, ఫస్ట్ అండ్ లాస్ట్ని. ఫస్ట్ అండ్ లాస్ట్లో ఇక్కడ 1 ఉంది కామన్, ఇక్కడ 1 ఉంది కామన్, కాబట్టి 1 నుండి సవ్య దిశలో ప్రయాణం చేయాలి, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5, 2. అలాగే 1 నుండి సవ్య దిశలో ప్రయాణం చేయాలి, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4, 6. సో 5 ఈజ్ ఆపోజిట్ టు 4, 2 ఈజ్ ఆపోజిట్ టు 6. 5 ఈజ్ ఆపోజిట్ టు 4, అలాగే 2 ఈజ్ ఆపోజిట్ టు 6 అండ్ ద 1 ఈజ్ ఆపోజిట్ టు 3. ఓవర్. 5 ఈజ్ ఆపోజిట్ టు 4, 2 ఈజ్ ఆపోజిట్ టు 6, 1 ఈజ్ ఆపోజిట్ టు 3. డన్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు, 4నకు ఎదురుగా ఉండు సంఖ్య, 4నకు ఎదురుగా ఉండు సంఖ్య 5. దేర్ఫోర్ ద ఆన్సర్ ఈజ్ డి బిట్. ఓకే, నెక్స్ట్ మనము 6వ సంఖ్యకి వెళ్దాం. 6వ సంఖ్యలో 3, 5, 2, 4, 3, 6, 1, 5, 4 ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు ఇందులో ఒక క్వశ్చన్ రాసేద్దాం. క్వశ్చన్ ఏంటి అంటే 3కి ఆపోజిట్లో ఉన్న సంఖ్య ఏది అంటాడు, విచ్ ఈజ్ ఆపోజిట్ టు 3 అంటాడు. ఓకేనా, ఇక్కడ ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తే ఈ రెండిట్లో 3 ఉమ్మడిగా ఉంది, 3 ఉమ్మడిగా ఉంది ఈ రెండింటిలో. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, 3 నుంచి సవ్య దిశలో ప్రయాణం చేయాలి. 3 నుండి సవ్య దిశలో ప్రయాణం చేస్తే 2, 5. 3 నుండి సవ్య దిశలో ప్రయాణం చేస్తే 4, 6. 2 ఈజ్ ఆపోజిట్ టు 4 యాజ్ వెల్ యాజ్ 5 ఈజ్ ఆపోజిట్ టు 6 అంటాం. 2కు ఎదురుగా ఉన్న సంఖ్య 4, 5నకు ఎదురుగా ఉన్న సంఖ్య 6, 3నకు ఎదురుగా ఉన్న సంఖ్య 1. సో 2, 4, 5, 6, 3, 1. మనల్ని ఏమడిగాడు క్వశ్చన్, 3కి ఆపోజిట్ ఏంటి, 3కి ఆపోజిట్ ఎంత వచ్చింది, 1. ఓకే, సిమిలర్గా ఇంకొక క్వశ్చన్ మనం ప్రాక్టీస్ చేద్దాం, దట్ ఈజ్ 7th one. 7th one చూడండి, ఈ రెండింటిలో మనము నిర్దిష్టంగా ప్లాన్ చేసుకుంటే ఈ రెండింటిలో ఉమ్మడిగా ఉన్నది యాష్, ఉమ్మడిగా ఉంది కాబట్టి యాష్ను పట్టుకొని ముందుకెళ్ళొచ్చు. సవ్య దిశలో ప్రయాణం చేయాలి అండ్ ఆ తర్వాత డాలర్ ఇచ్చాడు, సవ్య దిశలో ప్రయాణం చేయాలి. యాష్ తర్వాత సవ్య దిశలో ప్రయాణం చేస్తే ఇదేమో స్టార్, ఇదేమో ప్లస్. ఓకేనా, కాబట్టి ఈ రెండు. సో దట్ అండ్ ఈజ్ ఆపోజిట్ టు స్టార్, అలాగే డాలర్ ఈజ్ ఆపోజిట్ టు ప్లస్. సిమిలర్లీ యాష్ ఈజ్ ఆపోజిట్ టు, ఇక మిగిలింది ఏదో ఒకటి పర్సంటేజ్ కనిపిస్తుంది కాబట్టి పర్సంటేజ్. ఓకే, అయిపోయింది. క్వశ్చన్ ఏమడిగాడు, స్టార్నకు ఎదురుగా ఉన్న ఉన్న సింబల్ ఏది అన్నాడు. స్టార్కి ఎదురుగా ఉన్న సింబల్ ఏది, అండ్ ఈజ్ ఏ. ఓవర్. సేమ్ సిమిలర్లీ వన్ మోర్ క్వశ్చన్కి వెళ్దాం మనం. 8th క్వశ్చన్ ఏం చెప్తుంది చూడండి, 3, 4, 1, 1, 2, 3, 5, 4, 3. ఓకేనా, ఇక్కడ 3, 4, 1, 1, 2, 3, 5, 4, 3. ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తే ఇక్కడ 1, 3, 1, 3 రెండు సంఖ్యలు కామన్గా ఉన్నాయి. రెండు ఉన్నప్పుడు పక్కకు పెట్టండి కొద్దిసేపు, ఆ తర్వాత ఈ రెండింటిని చెక్ చేయండి. ఈ రెండింటిలో ఉమ్మడిగా ఉన్నది 3, 3. ఓకే, ఒకే సంఖ్య ఉంది కాబట్టి 3 నుండి సవ్య దిశలో రండి. 2, 1 3 నుండి సవ్య దిశలో రండి. 4, 5. ఓకే, సో 2 ఈజ్ ఆపోజిట్ టు 4, 1 ఈజ్ ఆపోజిట్ టు 5. ఆ తర్వాత ఇక్కడ 2కు ఆపోజిట్ 4 అని రిజల్ట్ రాద్దాం, 1 ఈజ్ ఆపోజిట్ టు 5 రిజల్ట్ రాద్దాం, అలాగే 3 ఈజ్ ఆపోజిట్ టు 6 రిజల్ట్ రాసేద్దాం. అయిపోయింది. ఇక్కడ క్వశ్చన్ అడిగింది 2కు ఎదురుగా ఉన్న సంఖ్య ఏది అన్నాడు. 2కి ఎదురుగా ఉన్న సంఖ్య 4. సరేనా, ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తే ఈ రెండింటిలో ఉమ్మడిగా ఉన్నటువంటి సంఖ్యను మనం గుర్తించాలి. అదే సింబల్ ఏముంది, మళ్ళీ యాష్ కనిపించింది. యాష్ నుండి సవ్య దిశలో ప్రయాణం చేయాలి. సవ్య దిశలో ప్రయాణం చేస్తే ఇదేమో డాలర్, ఇదేమో ప్లస్. అలాగే యాష్ నుండి సవ్య దిశలో ప్రయాణం చేయాలి, ఇదేమో పర్సంటేజ్, ఇదేమో క్యాప్ అంటాం. ఈ రెండు ఒకదానికొకటి ఆపోజిట్. డాలర్ ఈజ్ ఆపోజిట్ టు పర్సంటేజ్, ప్లస్ ఈజ్ ఆపోజిట్ టు క్యాప్ అండ్ ద యాష్ ఈజ్ ఆపోజిట్ టు. యాష్ అనేది దేనికి ఆపోజిట్లో ఉంటుంది, పర్సంటేజ్ వచ్చేసింది, ప్లస్ వచ్చింది, అండ్ వచ్చేసింది, ఇంకా మిగిలిపోయింది 80. మిగిలిపోయింది చూడండి, డాలర్ వచ్చింది, అండ్ రాలేదు. అండ్ ఒకటి మనం ప్లాన్ చేసుకుంటాం. అయిపోయింది. క్వశ్చన్ ఏమడిగాడు, అండ్ నాకు ఎదురుగా ఉండు సింబల్ ఏది అన్నాడు.
ash. Therefore, so answer is ash. Okay, so that right. నెక్స్ట్ మనము 10th క్వశ్చన్కి వచ్చేద్దాం. 136265541. ఓకేనా, 136265541. ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తే ఇక్కడ 6 ఉంది, ఇంకేదైనా నంబర్ ఉందా, కామన్ లేదు, ఒకే ఒక సంఖ్య ఉంది. కాబట్టి రూల్ 1 అప్లై అవుతుంది. 6 నుంచి మనం ప్లాన్ చేస్తే 3, 1, 6 నుంచి మనం ప్లాన్ చేస్తే 5, 2, 3 is opposite to 5 as well as 2 is opposite to 1. 3కి ఎదురుగా ఉన్న సంఖ్య 5, 1కి ఆపోజిట్లో ఉన్న సంఖ్య 2, 6 is opposite to 4. డన్. ఇది అయిపోయింది. కాబట్టి 4కి ఆపోజిట్